డైలీ టేస్ట్ ది డైలీ. ఒక ఐపీఎస్ మాటలు ఇవేనా పివి సునీల్? ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ కోర్స్ ఇప్పుడు సస్పెండ్ అయి ఉన్నారు. అయితే ఈయన తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏంటి, దానిపైన విశ్లేషణ ఏంటి అని కూడా మనం చేసుకుందాం. దానికి ముందు మామూలుగా ఒక ఐపీఎస్ కావాలి అని అంటే దానికి ఎంత ఇంటెలిజెన్స్ ఉండాలి, ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఎంత కాన్సన్ట్రేషన్తో కూడిన మైండ్ ఉండాలి, ఎందుకంటే ఫోకస్డ్గా ఉండాలి. సో ఒక టార్గెట్ పెట్టుకున్నాము, ఒక గోల్ పెట్టుకున్నాము అంటే దాన్ని అచీవ్ చేయాలి అంటే ఎంతో పట్టుదలతో చదవాలి. సో అటువంటిదే ఈ ఐపీఎస్ ఐఏఎస్. మరి ఎంత రిజర్వేషన్లో ఉన్నా ఏం చేసినా ఆ ఇంటెలిజెన్స్ పవర్ ఎక్కువ ఉంటేనే ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ సాధించగలుగుతారు. సో పివి సునీల్ కుమార్ కూడా ఒక ఇంటెలెక్చువల్ బ్రెయినే. కానీ ఇటీవల ఈ కేసులకు సంబంధించిన వ్యవహారంలో ఆయన మాటలు కనుక, ఆయన తీరును చూస్తే నిజంగా ఈయన ఐపీఎస్ అధికారేనా అనేంత డౌట్ వస్తుంది. ఎందుకంటే అఫ్కోర్స్ కేసుల నుంచి మనం తాత్కాలికంగా ఉపశమనం పొందాలి, తప్పించుకోవాలి అని అంటే ఇటువంటి కార్యకలాపాలు చేస్తారేమో బహుశా. ఎందుకంటే తాజాగా పోలీసు విచారణకు ఆయన హాజరయ్యారు. హాజరైనప్పుడు అనేక రకాలైన ప్రశ్నలు సంధించారు. ఆ విచారణలో ఆయన చెప్పింది ఏంటి అంటే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటాం, లేకపోతే సైలెంట్గా ఉండటం, ఇవే. ఒక ఐపీఎస్ అధికారి అని అంటే ఎంత బ్రెయిన్ పవర్, ఎంత మెమరీ పవర్ ఉంటుందండి. ఆషమాషి మెమరీ పవర్ కాదు, ప్రతి ఒక్కటి గుర్తుండిపోద్ది. అలాగ కంటి ముందు అలా జరిగింది అంటే ఇంకంతే. అది ఫ్లాష్ మెమరీ అంటారు చూసారా, రెప్పపాటులో అక్కడ ఏం జరిగినా అది బ్రెయిన్లో ఫీడ్ అయిపోద్ది. అంత స్ట్రాంగెస్ట్ మెమరీ పవర్ ఉంటుంది ఇటువంటి హోదాలో ఉన్న అధికారులకి. మరి పివి సునీల్ కుమార్ ఏమో నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటే నమ్ముతారా? అఫ్కోర్స్ ఆయన పోలీస్ శాఖకు సంబంధించిన ఆయనే ఎన్నో కొన్ని వందల కేసులు హ్యాండిల్ చేసి ఉండొచ్చు, లేదా వేల కేసులు హ్యాండిల్ చేసి ఉండొచ్చు. అటువంటిప్పుడు పోలీసులు అడిగే తీరు ఎలా ఉంటుంది, దానికి మనం ఎలా సమాధానం చెప్తాం, ఆ చెప్పిన సమాధానంలో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, మనం డైవర్ట్ చేస్తున్నావా అనేది గ్రహించలేకుండా ఉంటారా పోలీసులు? సో ఈయన తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానని చెప్పేసి ఏదో అన్నారు. ఆ తర్వాత మరలా రెండోసారి విచారణ పిలుస్తా అన్నారు. ఇదివరకు బాగానే ఉంది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ట్వీట్ కనుక చూసామంటే ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. అదేంటో ఇప్పుడు మనం చూసి దాన్ని చదివిన తర్వాత విశ్లేషణ చేసుకుందాం. ఇదిగోండి చూడండి, 8 hours బ్యాక్, దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం నన్ను సస్పెండ్ చేశారు. మంచిదే. అసలు ఈ లైన్లోనే ఉంది. అసలు ఈయన ఎందుకు సస్పెండ్ చేశారు? ఇప్పుడు ఏమైనా రఘురామకృష్ణరాజు గారి కేసుకు సంబంధించిన దాంట్లో సస్పెండ్ చేశారా? ఈయన వితౌట్ పర్మిషన్ విదేశాలకు తిరిగారు అని చెప్పేసి ఒక ఐపీఎస్ అధికారి అయినప్పుడు సక్రమంగా ఏదైనా సరే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో మీరు ఆ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా విదేశాలకు పర్యటిస్తే ఖచ్చితంగా దానిపైన చర్యలు ఉంటాయి. సో ఆ సస్పెన్షన్ అనేది దానికి వర్తించింది. మంచిదే అన్నారు, బాగుంది. మరి సమన్యాయం కోసం రఘురామకృష్ణరాజు గారిని కూడా అన్ని పదవుల నుండి సస్పెండ్ చేయాలి కదా. సిబిఐ దర్యాప్తు సక్రమంగా జరగడానికి ఆయనను పదవుల నుండి తొలగించాలి, చట్టం అందరికీ సమానం అనే మెసేజ్ ఇవ్వాలి. ఇక్కడ చూద్దాం. మరి సమన్యాయం కోసం రఘురామకృష్ణరాజు గారిని కూడా అన్ని పదవుల నుండి సస్పెండ్ చేయాలి కదా అంటే రఘురామకృష్ణరాజు గారు ఏంటి, ప్రభుత్వ అధికారా? ఆయన ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే. ఆ తర్వాత ప్రభుత్వం ఆయనకి, అధికారంలో ఉన్న పార్టీ ఆయనకి ఏమిచ్చింది, డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చింది. సో దానికి ఎందుకు రాజీనామా చేయాలి, దానికి ఎందుకు సస్పెండ్ చేయాలి ఆయన్ని? అసలు ఇక్కడ బాధితులు ఎవరు, కేసు ఫైల్ చేసింది ఎవరు, కేసు పుటప్ చేసింది ఎవరు? రఘురామకృష్ణరాజు గారు. ఆయన బాధితుడు. ఆయన కేసు పుటప్ చేస్తే ఆయన ఎందుకు సస్పెండ్ చేయాలి? నన్ను సస్పెండ్ చేశారు కానీ ఆయన చేయరు అంటాడేంటి? ఒకటి, ఆయన ప్రజాప్రతినిధి, ప్రభుత్వ అధికారి కాదు. 2, ఆయన బాధితుడై ఉంటే ఆయన ఎందుకు సస్పెండ్ చేయాలి? ఇది చాలా విచిత్రంగా ఉంది. సో ఒక ఐపీఎస్ అధికారి అంటే సిస్టమ్ గురించి అంతా తెలుస్తుంది కదా. అసలు జనరల్గా నాలెడ్జ్ అనేది విస్తారంగా ఉండదు వాళ్ళకి. ఒక సగటు పౌరుడి కంటే కూడా కొన్ని ఎక్కువ తెలిసి ఉంటాయి. అటువంటిది ఒక సగటు మనిషి కంటే కూడా చాలా తక్కువగా ఎలా మాట్లాడుతున్నారు? రఘురామకృష్ణరాజు గారిని కూడా పదవుల నుండి సస్పెండ్ చేయాలి కదా, సిబిఐ దర్యాప్తు సక్రమంగా జరగడానికి ఆయన పదవుల నుండి తొలగించాలి, చట్టం అందరికీ సమానం కదా అనే మెసేజ్ ఇవ్వాలి. చట్టం అందరికీ సమానం అంటే ఏంటి? దర్యాప్తులో పారదర్శకత కావాలి.
ఇప్పటికే ఏడాదిన్నర తర్వాత మొన్న వచ్చారు ఆయన పోలీస్ విచారణకి. సో ఇక్కడ రఘురామకృష్ణరాజు గారిని సస్పెండ్ చేయరేంటి అని అడగడమే ఒక వింత, ఒక విడ్డూరమైన కామెంట్ అది. సో ఒక ఐపీఎస్ అధికారిగా మనం మాట్లాడుతున్నాము అని అంటే, పైగా మీరు ఒక కాంట్రవర్షియల్ ఐపీఎస్ అధికారి. ఎందుకంటే గతంలో మీ పైన ఆరోపణలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. మీరు సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు ఆ విధులన్నీ దుర్వినియోగపరిచారు అని చెప్పేసి మీరు వ్యక్తిగతంగా కొంచెం ఎక్కువగా ప్రభుత్వ కార్యకలాపాలు వ్యక్తిగతంగా ప్రభుత్వ ఒత్తిడిలో లేకపోతే వాళ్ళ యొక్క ఇష్టానురీతిగా వ్యవహరించండి అని చెప్పేసి వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగానో మీరు కొంచెం ఇంకా ఎక్కువగా అత్యుత్సాహం చూపించి వాళ్ళు అనుకున్న దానికంటే ఇంకొంచెం ఎక్కువగా చేయటమో కావచ్చు. రీజన్ ఏదైనా కానీ ఇక్కడ ఈ వ్యవహార శైలి, ఆ తర్వాత ఈ ట్వీట్ల పరంపర ఏమని సందేశం ఇస్తున్నారు. దీంతో పాటుగా ఇక్కడ ఒక దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఆ పదవుల నుండి తొలగించాలి అని అంటే, మరి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో ఆరోపణలు ఎదుర్కొంది ఎవరు? అవినాష్ రెడ్డే కదా. మరి అప్పుడు ఇదే సిబిఐ దర్యాప్తు సక్రమంగా జరగడానికి పదవుల నుండి తొలగించాలి అంటే అప్పుడు అవినాష్ రెడ్డిని కూడా తొలగించాలిగా. తొలగించారా? అసలు కనీసం దర్యాప్తు చేయడానికి ఆయన అదుపులో తీసుకోవడానికి సిబిఐ వాళ్ళు వస్తే, రాష్ట్ర పోలీస్ శాఖలో మీరు ఉన్నారు, అప్పుడు సిఐడి చీఫ్గా ఉన్నారు మీరేం చేశారు? రాష్ట్ర పోలీస్ శాఖ చేతులు ఎత్తేసింది ఆ కర్నూలు ఎస్పీ. ఎందుకంటే కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గరే కదా తన తల్లికి అనారోగ్యంగా ఉందని చెప్పేసి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే సిబిఐ అధికారులు వస్తే రాష్ట్ర పోలీస్ శాఖ చేతులు ఎత్తేసింది, ఎస్పీ గారు మేమేం చేయలేమని చెప్పేసి అన్నది. అంటే అప్పుడు మీరు కాదా ఉన్నదే ఉన్నత స్థాయిలో అధికారిగా? మరి అటువంటిప్పుడు ఎందుకు జరిగింది ఈ విధంగా? అప్పుడు డీజీపీగా ఎవరున్నారు? మరి వాళ్ళందరూ రాష్ట్రానికి సంబంధించిన అత్యున్నతమైన స్థానాల్లో పోలీస్ శాఖలో ఉన్నవారందరూ కూడా మరి దానికి ఏం సమాధానం చెప్తారు అప్పుడు? మరి అప్పుడు అవినాష్ రెడ్డిని సస్పెండ్ చేయాలి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా. చేశారా? అడగండి జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు మరి మీ బాబాయ్ గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో సిబిఐ దర్యాప్తు చేస్తూ ఉన్నప్పుడు మరి ఏం జరిగింది? మీరు ఎందుకని పదవుల నుంచి తప్పించలేదో, ఆయన్ని సస్పెండ్ చేయలేదో, తొలగించలేదో అని చెప్పేసి అడగండి, చెప్తారు సమాధానం. ఇప్పుడు అనేక రకాలైన ఆరోపణలు వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా ఉన్నాయి, అనేక రకాలైన కేసులు ఉన్నాయి. మరి ఆ కేసులకు సంబంధించిన దాంట్లో మీరు ముఖ్యమంత్రి పదవి నుండి పక్క తప్పుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి. ఇప్పుడు అక్రమాస్తుల కేసులు ఆయన పైన ఉన్నాయి కదా, ఇప్పుడు కాదు అప్పుడు కాదు కదా, 2012, 2011 ఆ సంవత్సరాల నుంచి ఉన్నాయి కదా. మరి అప్పుడు ఆ కేసులకు సంబంధించిన దాంట్లో మీ పైన ఆరోపణలు ఉన్నాయి, దర్యాప్తు సజావుగా కొనసాగాలి అని అంటే మీరు అప్పుడు ఆ పదవి నుంచి తప్పుకోండి అని చెప్పేసి అడగొచ్చు కదా ఆయన అడగాలి కదా. మరి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ఆ పదవిలో ఎలా కంటిన్యూ చేస్తారని అడిగినప్పుడు ముందుగా మీరు సిఐడి చీఫ్గా ఉన్న సమయంలో అవినాష్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. మరి వాళ్ళని ఎవరిని ఎక్కడ ఏం ప్రశ్నించలేదే. అసలు మామూలుగానే ఇది అడగడమే ఓ విధంగా ఫూలిష్నెస్ అనుకోవాలి నాకు తెలిసి బహుశా. ఎందుకంటే అక్కడ కంప్లైంట్ చేసింది ఎవరు? రఘురామకృష్ణరాజు గారు. మరి ఆయన్ని సస్పెండ్ చేయమని ఎలా అడుగుతారు? సో ఒక ఐపీఎస్ అధికారి అని అంటే సాదాసీదా వ్యవహారం కాదు, బ్రహ్మాండమైన నాలెడ్జ్, టాలెంటు, ఇంటలెక్చువల్ బ్రెయిను అన్నీ ఉంటాయి. మరి అవన్నీ ఎటుపోయినాయో, మెమరీ పవర్ పోయింది. ఎందుకంటే మొన్న ఎంక్వైరీలు అదే చెప్పారు కదా, నాకేం గుర్తులేదని. ఇప్పుడు చూస్తేనే ఈ ట్వీట్లు. సో ఏమని నిదర్శనం అక్కడ? నిజంగా ఒకప్పుడు 2019 నుంచి 2024 మధ్యలో మీరు సిఐడి చీఫ్గా ఉన్న సమయంలో పివి సునీల్ కుమార్ అనగానే వామ్మో అనే తరహాలో ఉండేది మీ పొజిషను. ఆ తర్వాత ఆ చేసిన కార్యకలాపాల దృష్ట్యా అది ఎంత డ్యామేజ్ అయ్యి చివరికి ఏ పరిస్థితికి వెళ్ళింది అంటే కొత్తగా చెప్పనక్కర్లేదు. సో ఈ రకమైన ధోరణితో ఏమని సందేశం ఇస్తున్నారు ప్రజలకి? అదేమిటి అంటే ప్రతి దాంట్లో నేను దళితుడు అనే దానికి తప్పులకి సంబంధం ఉండదు. రిజర్వేషన్లు అనేవి నేరాలకి, తప్పులకి, వాటికి ఉండవు. రిజర్వేషన్లు అనేవి మీ చదువుకు సంబంధించిందో, ఎగ్జామ్స్కి సంబంధించిందో, సీట్స్కి సంబంధించిందో, లేదా ప్రమోషన్స్కి సంబంధించో అది వర్తిస్తుంది. కానీ నేరాలకి, దారుణాలకి, దాడులకి రిజర్వేషన్లు ఉండవు. సో ఇక్కడ మీరు మాట్లాడుతున్న దానికి
అక్కడ అసలు మీకున్న ఆ పదవికి ఏమాత్రమైన సంబంధం ఉందా? ఎంతోమందిని మీరు చూసుంటారు ఇన్వెస్టిగేషన్లో నాకు గుర్తులేదు మర్చిపోయానని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఉండుంటారు మీకు. మరి అటువంటిది మీరు ఆ ధోరణిలోకి వచ్చారు అని అంటే ఇక దానిని బట్టి అర్థం చేసుకోండి మిమ్మల్ని మీరు ఎంత చిన్నతనం చేసేసుకుంటున్నారో. సో పివి సునీల్ కుమార్కి మెమరీ పవర్ లేదా, అందుకేనా ఏం గుర్తులేదని అంటున్నారు అని చెప్పేసి అక్కడ ఉన్న పోలీసుల అధికారులకు వాళ్ళకి తెలుసు మీరేంటి, మీ మెమరీ పవర్ ఏంటి, మీరు ఏ రకంగా ఉంటారనేది. కానీ సాదాసీదా మనుషులు ఉంటారు కదా నాలాంటి వాళ్ళు అనుకుంటారు అదేంటి పివి సునీల్ కుమార్ ఐపీఎస్ అధికారి కదా, అటువంటి ఆయన మెమరీ పవర్ లేదంటాడేంటి, నాకు గుర్తులేదంటాడేంటి అని చెప్పేసి వస్తుంది అనమాట. దానికి తగినట్టుగా రఘురామకృష్ణరాజు గారిని ఇచ్చారేంటి అంటే ఆయన ఏమైనా ఇప్పుడు ఆ వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసేసుకొస్తున్నారా? అలా మేనేజ్ చేసుకొచ్చే లెక్క అయితే ఆయన ఎప్పుడు మొన్న 2024లో అధికారంలోకి రాగానే ఇమీడియట్గా మీ పైన చర్యలు ఉండేవి. సరే ఒక సిస్టమేటిక్గా లేకుండా ఫాలో అవుతే ఒకవేళ మీరు చెబుతున్న దాని ప్రకారంగా ఒక సిస్టమ్గా ప్రాసెస్ ప్రకారంగా జరగట్లేదని అనుకుంటే ఆ ప్రాసెస్ ఎప్పుడో గాడి తప్పి నడిపేది. అదంతా వీళ్ళు చేయాల్సిందనికంటే ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నారనో పాపం ఆయన లబోదీపం అంటున్నాడు నాకు న్యాయం జరగట్లేదు నా పైన 3rd డిగ్రీ జరిగింది అనే మాట వాస్తవేనని చెప్పేసి ఎవరు చెప్పారు? అప్పుడు రాష్ట్రంలో అధికారంలో వైసీపీ ఉంది. పోనీ హాస్పిటల్లో జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏమని ఇచ్చారు లెటర్ అక్కడ, అబ్బే ఆయన పైన ఏమీ జరగలేదు ఆయనకి అంత పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని అన్న తర్వాత ఆయన మరలా సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్లో మిలిటరీ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇచ్చిన రిపోర్టు వాళ్ళు ఇచ్చారు ఆయనకి దెబ్బలు తగిలిని ఆయన పైన 3rd డిగ్రీ జరిగింది అని చెప్పేసి. సో ఇంత జరిగితే దాన్ని ఏ రకంగా ఇప్పుడు చూడండి మసిపూసి మాడిగా చేద్దాం అనుకుంటున్నారు. ఆయన అసలు భౌతికంగా లేకుండా చేయాలనే కదా బైపాస్ సర్జరీ చేయించుకున్నా కానీ ఆయన గుండెల పైన కూర్చొని ఎవరో ప్రైవేట్ వ్యక్తులు ముసుగులు వేసుకొని వచ్చి ఆయన గుండెల పైన కూర్చొని గుద్దారు అని అంటే దేనికి నిదర్శనం అది? అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఇంకెక్కడైనా ఉన్నామా? సో అప్పుడు సిఐడి చీఫ్గా ఉన్న మీరు మీ పైన బాధ్యత లేదా? పోనీ మీకు తెలియకుండా కింద పోలీసులు ఎవరైనా చేస్తే వాళ్ళని ఏమైనా ప్రశ్నించారా? ఈ ప్రశ్నలే కదా మమ్మల్ని మొన్న విచారణలు అడిగింది. దానికి ఏమైనా సమాధానం చెప్పారా? అదేమంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇది సో ఇప్పుడు ఈ ట్వీటు. సో దీనిని బట్టి ఈయన ఆలోచన విధానం ఎలా ఉంది? మరి ఒక ఐపీఎస్ అధికారిగా మాట్లాడవలసిన మాట అఫ్కోర్స్ సస్పెండ్ అయినా కానీ అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.